నమస్తే వెల్కమ్ టు రణక్షేత్రం 2024 ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ముందే యుద్ధ రంగాన్ని తలపిస్తోంది. అధికార విపక్షాలు గెలుపు కోసం మునుపెన్నడూ లేని రీతిలో హోరాహోరీగా తలపడుతుండడం అత్యంత ఆసక్తి రేపుతోంది. ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థులు ప్రకటించడంతో ఒక్కో నియోజకవర్గం ఒక్కో యుద్ధ రంగంగా మారిపోయాయి. అయితే రాష్ట్రంలో ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో చరిత్ర విలక్షణత ఉంటుంది. ఒక సెగ్మెంట్లో బలంగా ఉన్న పార్టీ మరో పార్టీ బలహీనంగానూ ఉండొచ్చు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజకవర్గాల సమగ్ర ముఖ చిత్రాన్ని రణక్షేత్రం 2024 పేరుతో మీ ముందుకు తెస్తోంది స్వతంత్ర టీవీ. ఇందులో భాగంగా ఇవాల్టి రణక్షేత్రంలో మార్కాపురం, ఉరవకొండ నియోజకవర్గాల కథా కమామిషి ఏంటో చూద్దాం. అనంతపురం జిల్లా అంటే కరువుకి కేరాఫ్ అడ్రస్సా? ఇక్కడ తాగేందుకు గుక్కెడు నీళ్లు కూడా కరువేనా? ఇలాంటి చోట వజ్రాల గనులున్నాయా? రాజకీయ స్వలాభం కోసమే కానీ ప్రజా సంక్షేమం కోసం ఇక్కడ నేతలెవరూ పట్టించుకోవడం లేదా? ఉరవకొండలో గెలిచి అనంతపురంలో నివాసాలుంటారా? టెక్నాలజీలో దూసుకుపోతున్న ఇండియా ఇతర రంగాల్లో ఎలా ఉందో చూడాలంటే అనంతపురం జిల్లా వెళ్లాల్సిందేనా? రణక్షేత్రంలో ఉరవకొండ నియోజకవర్గం ముఖ చిత్రాన్ని ఆంధ్ర రాష్ట్రంలో అత్యంత కరువు పీడిత ప్రాంతంగా అనంతపురం జిల్లాలో ఉరవకొండ నియోజకవర్గం గుర్తింపు పొందింది. ఇంత కరువులో కూడా దేశంలోనే అత్యంత విలువైన వజ్రాలు దొరికే ప్రాంతంగా వజ్రకరూరు మండలం గుర్తింపు పొందింది. తినడానికి తిండి లేదు కానీ మీసాలకు సంపెంగ నూనె అంటే ఇదేనని ఇక్కడి ప్రజలు అనుకుంటూ ఉంటారు. ఇంతటి ఘనత వహించిన ఉరవకొండ నియోజకవర్గంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? అనంతపురం జిల్లా ఉరవకొండకు సుదీర్ఘ చరిత్రే ఉంది. పట్టణం మధ్యలో ఒక పెద్ద కొండ ఉంటుంది. ఇది పాము పడగ ఆకారంలో ఉండడంతో పూర్వం ఊరగాద్రి అనే పేరు ఉండేదట. సంస్కృతంలో ఊరగా అంటే పాము పడగ, ఆద్రి అంటే కొండ అని అర్థం. కాలక్రమేణా అది ఉరవకొండగా మారింది. చిక్కన్న అనే పాలెగాడు పట్టణంలో ఒక కోట బురుజు నిర్మించుకుని కొంతకాలం సామంత పాలన సాగించినట్లు చరిత్ర చెబుతోంది. స్వతంత్రం వచ్చి 77 ఏళ్లైనా భూస్వామ్య నీడలోనే ఉరవకొండ నియోజకవర్గం ఉందంటే ఆశ్చర్యం అనిపించక మానదు. ఇక్కడ బలవంతుడిదే రాజ్యం అన్న చందంగా వ్యవహారాలు సాగుతున్నాయి. వారిని కాదని ఈ ప్రాంతంలో మనుగడ సాగించడం కష్టమనే వాదనలున్నాయి. నియోజకవర్గంలోని కౌకుంట్లలో భూస్వాముల ఆధిపత్యంపై కమ్యూనిస్టులు సాగించిన పోరాటం చారిత్రాత్మకం. ఎన్టీఆర్ హయాంలో ఇవి పెరిగిపోవడంతో ఆయనే స్వయంగా వచ్చి పెత్తందార్ల చేతుల్లో ఉన్న భూములను పేదలకు పంచిపెట్టారు. ఆ తర్వాత ఈ పోరాటానికి నాయకత్వం వహించిన రాకిట్ట నారాయణ రెడ్డి, ఆయన కుమారుడు రవీంద్రారెడ్డి ఇద్దరూ మరణించడంతో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఉరవకొండలో ఈసారి రాజకీయాలు అత్యంత ఆసక్తికరంగా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఫేమస్ అయిన ఉరవకొండ సెంటిమెంట్ ఈసారి ఎలాంటి ప్రభావం చూపుతుందో అని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.
ఇక టీడీపీ తరఫున పయ్యావుల కేశవ్ బరిలో ఉండగా అధికార వైసీపీలో ఇద్దరు అన్నదమ్ముల మధ్య విభేదాలు సెగలు రేపుతున్నాయి. ఉరవకొండ నియోజకవర్గంలో గెలిచిన పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాదనే సెంటిమెంట్ ఉంది. దీనిని బ్రేక్ చేయడానికి పయ్యావుల కేశవ్ ప్రయత్నిస్తున్నారు. 1999లో ఉరవకొండలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడింది. 2004-2009 ఎన్నికల్లో తెలుగుదేశం గెలుపొందగా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. 2014 ఎన్నికల్లో వైసీపీ గెలుపొందగా టీడీపీ ప్రభుత్వం ఏర్పడింది. 2019 ఎన్నికల్లో పయ్యావుల గెలుపొందగా వైసీపీ ప్రభుత్వం ఏర్పడింది. ఉరవకొండలో గెలిచి అనంతపురంలో ఎమ్మెల్యేలు నివాసం ఉంటారనే విమర్శలున్నాయి. అందరూ వారానికి ఒకసారి వెళ్లి వస్తుంటారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. ఉరవకొండలో రాజకీయాలు ఎలా ఉన్నా సమస్యలు మాత్రం దండిగా ఉన్నాయి. ప్రభుత్వాలు ఇచ్చిన హామీల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదు. దీంతో తాగునీటికి, రహదారులకు, మెరుగైన ఆరోగ్యానికి కూడా ఇక్కడి ప్రజలు నోచుకోవడం లేదు. ప్రాజెక్టుల పేరుతో నాయకుల జేబులు నిండడం తప్ప జరిగిన అభివృద్ధి శూన్యమని ప్రజలు మండిపడుతున్నారు. ఉరవకొండలో చేనేత పార్క్ హామీ ఏమైనట్టు అని నేతన్నలు అడుగుతున్నారు. తెలుగుదేశం హయాంలో ఉరవకొండలో చేనేత పార్క్ ఏర్పాటు చేస్తామని నాటి సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోలేదు. దీంతో చేనేతకు ప్రసిద్ధి చెందిన ఉరవకొండ ఉనికినే కోల్పోయినట్టయింది. ఒకప్పుడు 15,000కు పైగా మగ్గాలున్న ప్రాంతంలో ప్రస్తుతం 5,000కు మించి లేవు. చాలా వరకు చేనేత కుటుంబాలు మగ్గాలు వదిలి కూలీ పనులకు వెళ్తున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చాక నేతన్నలకు ఆర్థిక సాయం చేయడం, సంక్షేమ పథకాలు రావడంతో కొంత ఊపిరి పోసుకున్న చేనేత పార్కు ప్రతిపాదన అలాగే ఉండిపోయింది.
నియోజకవర్గం అభివృద్ధిపై ప్రజలెవరూ మాట్లాడరు, నేతలను ప్రశ్నించరు. అదే ఫ్యాక్షన్ అనేసరికి ఎక్కడా లేని పిచ్చి ఆవేశంతో నాయకుల వెంట పరుగులు తీస్తుంటారని నెట్టింట కమెంట్లు వినిపిస్తుంటాయి. ఉరవకొండ ప్రజల్లో మార్పు వస్తేనే నాయకుల్లో కూడా మార్పు వస్తుందని మేధావులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. మరి ఈ ఎన్నికల్లో అయినా అలాంటి పరిణితి కనిపిస్తుందేమో చూడాలి.